అందరికీ జై భారత్, జై రైతన్న. భారతదేశంలో ఉన్న రైతులకు నరేంద్ర మోడీ రైతు భరోసా. నరేంద్ర మోడీ రైతు భరోసా అంటే మీరు ఏదో రకంగా అనుకోకూరి. దీని గురించి చాలా రాష్ట్రాలకు రాబోయే రోజుల్లో రాబోతూ ఉంది. ఒక ఎకరానికి 5,000 రూపాయలు, 5 ఎకరాలకు 25,000 రూపాయలు. ఏ రకంగా ఉండాలి, దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, దానికి కావాల్సినటువంటి విధానాలు ఏంటి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, అలాగే దీనికోసం ప్రత్యేకంగా ఎందుకు 5 ఎకరాల వారికి 25,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు ఎకరం భూమి నుంచి, మరి ఏం పంట పెట్టాలి అని పూర్తిగా దీని గురించి వీడియోలో మీకు అర్థమవుతుంది. వీడియోను చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ పథకం ఏదైతే ఉందో ఈ పథకం ఆల్రెడీ ఈ స్కీమ్ జార్ఖండ్లో ఆల్రెడీ అమలవుతూ ఉన్న స్కీము. మరి నెక్స్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అలాగే మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాలలో అమలు చేయాలనేదే నరేంద్ర మోడీ యొక్క ఆలోచన. మరి దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యము. మళ్ళీ ఏంటంటే ఏదైతే ఈ మోడీ రైతు బంధు అని అంటే దీనికి ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంది, ఆ పేరులో లిస్టులో ఉన్నటువంటి పంటలు పెడితే ఎకరానికి 1,00,000 రూపాయల లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ వీడియోని మాత్రం చివరి వరకు చూడాలని కోరుకుంటున్నా. ఇది చిన్న సన్నకారు రైతులకు వరం వాస్తవానికైతే. కిసాన్ ఆశీర్వాద్ స్కీమ్ ఇది 5 ఎకరాల రైతులకు 31,000 రూపాయి సహాయం. కిసాన్ ఆశీర్వాద్ పథకం వివరాలు అంటే మనకు 25,000 రూపాయలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు 25,000 ప్లస్ కిసాన్ పైసలు 6,000 మొత్తం కలిసి 31,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అందుతూ ఉంది అని దీని యొక్క ఉద్దేశం. ఇక్కడ మనం చూసుకుంటే భారతదేశంలోని వ్యవసాయం కేవలం ఒక వ్యక్తికి కాదు అన్నది కోట్లాది మంది కుటుంబాల జీవనాధారం. 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నటువంటి 5 ఎకరాల మాత్రమే భూమి కలిగిన రైతులు, చిన్న మరియు సన్నకారు రైతులు ఆర్థిక ఇబ్బందులు, అధిక ఇన్పుట్ ఖర్చులు, రుణాల భారంతో తరచూ ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ పరిస్థితుల్లోనే రైతులకు ప్రత్యేక నగదు మద్దతు ఇచ్చే పథకాలు వారికి పెద్ద ఊరటనిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో చిన్న సన్నకారు రైతుకు అనదపు ఆర్థిక భరోసా కల్పించేందుకు కిసాన్ ఆశీర్వాద్ యోజన అని ఉంటుంది. మీరు గూగుల్లో కానీ దాంట్లో కానీ దీంట్లో స్క్రచ్ చేయరి, కిసాన్ ఆశీర్వాద్ యోజన అని ఉంటుంది. ఈ పథకం ద్వారా ప్రత్యేకంగా చర్చనీయమైన అంశం ఏంటంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ నిధి. దీనికి సంవత్సరానికి 6,000 మనకి ఇస్తూ ఉన్నారు. అన్ని రాష్ట్రాలకు సమూలంగా ఈ పథకం అనేది 6,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగానే మళ్ళా కిసాన్ ఆశీర్వాద్ యోజన ఇది జార్ఖండ్ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఈ పథకం కింద 5 ఎకరాల లోపున్న భూమి ఉన్న రైతులకు సంవత్సరానికి 25,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇక పిఎం కిసాన్ తోటి కలుపుకొని 31,000 రూపాయల వరకు ఇస్తూ ఉంది. అదే ఆర్టికల్ ఈ పథకంలో పూర్తి అర్హత, డాక్యుమెంట్స్, దరఖాస్తు విధానము, ఇతర రాష్ట్రాల విస్తీర్ణ అంశాలపైన విశ్లేషణ సమాచారం తెలుసుకుందామని చెప్తా ఉన్నటువంటి విషయం. వీడియోని మాత్రం చివరి వరకు చూడాలి. కిసాన్ ఆశీర్వాద్ పథకం అంటే ఏమిటి, ఇదే మనం తెలుసుకోవాల్సింది. కిసాన్ ఆశీర్వాద్ పథకం అంటే ఈ కిసాన్ ఆశీర్వాద్ అనే పథకంలో కొన్ని పంటల లిస్ట్ ఉంటాయి. అంటే మనకు నచ్చిన పంట పెట్టడానికి వీలు ఉండదు అన్నట్టు. సెంట్రల్ గవర్నమెంట్ ఆ లిస్టులో ఏ పంట ఉందో నువ్వు ఏ పంట ఎంచుకుంటావో ఆ పంట పెట్టచ్చు. ఆ పంట పెట్టినవనంటే ఎకరానికి 5,000 రూపాయలు ఇవ్వడం ఖాయం. అలాగే నీకు ఎకరం భూమి ఉండి ఆ కిసాన్ ఆశీర్వాద్ లిస్టులో ఉన్నటువంటి పంట పెడితే బ్యాంకులో 1,00,000 రూపాయల లోను అధికంగా ఇవ్వబడుతుంది. డ్రిప్ పైపులు ఇవ్వబడుతుంది. ఇవన్నీ సబ్సిడీలోనే వస్తాయి దాంట్లోనే. ఇక దీనికి సంబంధించి చిన్న రైతులు ఆర్థిక స్థిరతత్వం పెంచడము, వ్యవసాయం ఇన్పుట్ ఖర్చులను అలాగే సహాయం రుణాలపైన ఆధారపడటము తగ్గించడం, స్థిరమైన వ్యవసాయం పద్ధతులను ప్రోత్సహించడం. ఈ పథకం ముఖ్యంగా 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులకు లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఆర్థిక సహాయం ఎంత అందుతుందనే విషయాన్ని మనం చూసుకుంటే భూమి పరిణామాన్ని బట్టి ఆధారంగా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు మనం చూస్తే
ఉదాహరణకు ఇక్కడ ఉంది మనకి ఇచ్చారు కదా, 5 ఎకరాలు ఉంటే 25,000, 4 ఎకరాలు ఉంటే 20,000, 2 ఎకరాలు ఉంటే 10,000, ఎకరం ఉంటే 5,000, 3 ఎకరాలు ఉంటే 15,000. ఈ రకంగా అంటే ఎకరం ఉన్నోళ్ళ నుంచి 5 ఎకరాల వరకు 25,000 రూపాయలు పొందే విధానాన్ని బట్టి ఉంటుంది, మన దగ్గర భూమి ఎంత ఉందో దాన్ని బట్టి. ఇది రాష్ట్ర సహాయం మాత్రమే కాకుండా దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ నిధి కింద సంవత్సరానికి 6,000 అందుతూ ఉంది. మొత్తం లాభం ఎంత అంటే ప్రతి రైతుకు 5 ఎకరాల భూమి ఉంటే 25,000 ఏమో ఆశీర్వాద్ పథకం, ఈ కిసాన్ ఏమో 6,000, మొత్తం 31,000 రూపాయలు సంవత్సరానికి అందుతూ ఉంది. ఈ మొత్తం పైసలు విత్తనాలకు, ఎరువులకు, పురుగుల మందులకు, యంత్రాల ఖర్చులకు వంటి ఖర్చులకు మనము వాడుకుంటా ఉన్నాం. ఈ ఆశీర్వాద్ పథకం జార్ఖండ్లో అమలైనప్పటి నుంచి జార్ఖండ్ వ్యవసాయంలో టాప్ గేర్లో ముందరికి వచ్చేసింది. ఎందుకంటే తక్కువ టైంలోనే ఇప్పుడు మల్లెపూల తోట కావచ్చు, గులాబీ తోట కావచ్చు, అవి కూడా పెడతారు. దీంట్లో ఇంకో కొన్ని విధి విధానాలు, పండ్లు, అరటి పండ్లు, అంగూర్లు, యాపిల్స్, ఇవి లక్షల రూపాయలు దిగుబడి. అప్పుడు రైతు ఎట్లుంటాడు? ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాడు. అది ఇందులో ఉన్నటువంటి ఒక 4-5 రకాల పంటల పేర్లు మీకు చెప్పిన. ఇప్పుడు భూమికి సంబంధించి ఎలా ఉండాలంటే దరఖాస్తు సమయంలో ఈ కింది పత్రాలు అవసరమైతే ఏంది? ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, డీబీటీ కోసం భూమి యజమాన్య ధృవీకరణ పత్రం, అంటే ఈ భూమి నీదేనా కాదు అనే విషయం. ఇక పహాని, అండల్పాని వంటి భూమి రికార్డులు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, యాక్టివ్ నంబరు. దరఖాస్తు విధానం: రైతులు తమ సమీపంలో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయానికి లేదా అధికృత సేవ అంటే సిఎస్సి సెంటర్ కేంద్రాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఈ పథకానికి ముందు దరఖాస్తు చేసుకోవాలా. ఎకరం భూమి ఉంది, కిసాన్ ఆశీర్వాద్ లిస్ట్ అనేది ఉంటుంది. ఆ లిస్టులో నేను పలానా పంట పెడతా, ఇప్పుడు తొందరగా మనకు మల్లెపూలు, గులాబీలు తొందరగా వస్తాయి, మార్కెట్లో చాలా రేటు ఉంటుంది, అవి నేను పెడతా అని నువ్వు లీస్ట్ ఎంచుకొని నువ్వు దరఖాస్తు చేసుకున్నావు అనుకో, వాళ్ళు నీ భూమిని నీదంతా సర్వే చేయించి ఒక ఆఫీసర్ వచ్చి సర్వే చేస్తారు. సర్వే చేసిన తర్వాత నీకు ఓకే అయితే ఒక ఫామ్ ఇస్తారు, అగ్రిమెంట్ ఫామ్ అన్నట్టు. ఆ అగ్రిమెంట్ తోటి అక్కడి నుంచి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఒక్క డబ్బులు ఇప్పుడు సంవత్సరానికి 5,000 రూపాయలు ఎకరానికి. అలాగే మనకు దీనికి సంబంధించి బ్యాంకులో 1,00,000 రూపాయల లోను, డ్రిప్ పైపు, ఇంకా ఇదే భూమి ఉంటే ట్రాక్టర్లు అవి కూడా సబ్సిడీలో ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లా ఒక అగ్రిమెంట్ అనేది ఇస్తారు. కాబట్టి మనం సిఎస్సి సెంటర్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు తర్వాత భూమి రికార్డులు పరిశీలన, ఆధార్ ధృవీకరణ, బ్యాంకు వివరాలు నిర్ధారణ జరుగుతాయి. నేను చెప్పిన కదా, ఇప్పుడు ఆఫీసర్ వచ్చి నిర్ధారణ చేసుకుంటాడు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత డీబీటీ ద్వారా మన అకౌంట్లో డబ్బులు జమ అవుతూనే ఉంటాయి. మనకేమేమి వస్తాయో అవన్నీ జమ అవుతూనే ఉంటాయి. ఇది మామూలు సింపుల్ది కాదు, ఇది దీని వెనకాల చాలా కథ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మీకు అర్థమయ్యే పద్ధతిలో ప్రతి ఒక్కళ్ళు ఈ కిసాన్ ఆశీర్వాద్ యోజన అనేది ఏంది అనేది కొంచెం తెలుసుకొని పంట పెడితే మనము పండిస్తే మనం లాభం ఉండాలి. కానీ ఈరోజు అల్కటి ఉద్దేశానికి అనాదనం పొలాలు వేసుకొని ఇవ్వేసుకొని వాటికి మనం అలవాటు పడిపోయి ఏంటంటే దిగుబడి రాక మొత్తుకుంటా ఉన్నాం. కాబట్టి దిగుబడి వచ్చే పంటల కోసం అంటే కిసాన్ ఆశీర్వాద్ యోజన అంటే ఏందో మీరు ఒకసారి తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకో గ్రూపులు షేర్ చేయాలని కోరుకుంటూ అందరికీ జై భారత్, జై రైతన్న, జై హింద్.